ఏంటి హడావడి అనుకుంటున్నారా? నేను తిరుమతుల వారి పూజ చేసుకుంటున్నానండి. పౌర్ణమి ముందు చేసుకుంటే బావున్ను, కానీ నాకు కుదరలేదు. నాకు తిరుమతుల వారి పూజ అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆనవాయి లేనిది చేసుకోకూడదని అన్నారని నేను చేసుకోలేదండి. ఇప్పుడైతే ఎవరైనా పర్వాలేదు చేసుకోవచ్చు అని కొంతమంది అన్నారు. అందుకని ఈరోజైతే పూజ చేసుకున్నాను. కార్తీక మాసంలో అన్ని రోజులు మంచివే కదా! అందుకనే మొదటిసారిగా చేసుకున్న పూజ చాలా బాగా వచ్చింది. నేను 3 మేళాలు ఒకేసారి చేశాను. అందుకే 3 సార్లు కథ చదివించుకున్నాను. నాకు తెలిసిన విధంగా అయితే పూజ చేసుకున్నానండి. మీరేమన్నా చూసినప్పుడు పొరపాట్లుంటే నాకు కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయింది 3 సార్లు కథ చదవడం వల్ల. పూజకి మా వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకున్నాను. కథ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హారతి తీసుకున్నారు. కథ చదివిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెంచాను. ఇందులో లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఆ త్రిమూర్తుల వారు క్షమించాలి. ఇంతకీ మీ పూజ ఎలా జరిగింది?